గుణంలో సీత, ప్రేమలో రాధ, ఓపికలో భూమాత, సహనంలో పార్వతీమాత, ధైర్యాన్నిచ్చే దుర్గామాత, కోపంలో కాళీమాత. ద్రౌపదిలోని ఆత్మగౌరవం, రుక్మిణిలోని నమ్మకం, సావిత్రిలోని కష్టపడే గుణం, హంసలోని ప్రశాంతత, జింకలోని అమాయకత్వం. చిన్నపిల్లల అల్లరి చేస్తుంది, మంచి మనసుతో అందరిని ఆదరిస్తుంది. లోపలెంత బాధ ఉన్నా నవ్వుతూ ఉంటుంది, అందరిని నవ్విస్తూ ఉంటుంది. కష్టం వస్తే అండగా నిలుస్తుంది, ఏడుస్తే ఓదార్స్తుంది. 10 మందిలో ఉన్న 4 గోడల మధ్య ఉన్న పద్ధతిగా ఉంటుంది. ఆమె అందరికీ పంచేది ప్రేమ, తనలో లేనిది స్వార్థం. తప్పు చేసిన క్షమించడం తన నైజం, అవమానించిన ముందుకి సాగిపోవడం తన స్వభావం. నవ్వుతూనే ఉంటుంది, ధైర్యంతో ప్రతి కష్టాన్ని ఎదుర్కొంటుంది. ఆమె మనసును అర్థం చేసుకుంటే స్వర్గం, లేకపోతే జీవితమంతా నరకం.